అంటే మేడం ఇప్పటిదాకా అంటే ఈజ్ దర్ ఎనీ స్టాండర్డ్ అంటే ఖచ్చితంగా ఐడియల్ సెషన్స్ అంటే రోజు గిన్నిసార్లు పాలు ఇవ్వాలి లేదా గింతసేపు ఇవ్వాలి అనేది ఏమన్నా ఉందా మేడం? సో ఫస్ట్ 3 నెలల వరకు మాత్రం మేము రికమెండ్ చేసేది ప్రతి 2 గంటలకి పాలు ఇవ్వాలనండి. అయితే కొంతమంది కంప్లైంట్స్ చేసుకొని వచ్చారు మా దగ్గరికి ఈ విషయంలో కూడా. ఒక్కొక్కసారి 3 గంటల వరకు పడుకుని పోతున్నారు, తర్వాత గంటకు ఒకసారి 2 సార్లు లేస్తున్నారు. అది ఓకేనా మేడం అని? ఓకే అని నేను చెప్తాను. మనకి ఒక రోజు మొత్తంలో యావరేజ్గా 10 నుంచి 12 సార్లు ఫీడింగ్ వెళ్ళాలండి, బస్ అంతే. ఒక్కొక్కసారి వాళ్ళు మార్నింగ్స్ కానీ ఎస్పెషల్లీ ఫస్ట్ 3 మంత్స్లో అయితే మార్నింగ్లోనే ఈ పీరియడ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుండేది. ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కూడా ఒక్కొక్కసారి. కానీ 4 అవర్స్ పీరియడ్ అనేది వీ డోంట్ రికమెండ్. 3 అవర్స్ వరకు ఎక్స్టెండ్ చేసినా పర్వాలేదు, నిద్రపోయినా పర్వాలేదు. బట్ ఒక రోజు మొత్తంలో మాత్రం వాళ్ళు 10 to 12 టైమ్స్ ఫీడింగ్ తీసుకున్నారంటే మాత్రం జనరల్గా ఫీడింగ్ సరిపోతుంది. అండ్ 2 గంటలకు ఒకసారి తీసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కొంతమంది గంటన్నరకు ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, గంటకు ఒకసారి లేచే వాళ్ళు కూడా ఉంటారు. అందులో 2 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి ఫీడింగ్ అడిక్వేట్ ఉందా లేదా, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. అంటే స్లీప్ అడిక్వేట్గా లేదు, వాళ్ళకి మధ్యలో గంటకే లేస్తున్నారంటే పాలు సరిపోకపోవచ్చు, అదొక ప్రాబ్లం అయి ఉండొచ్చు. రెండోది డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఇక్కడే వస్తుంది. కొంతమంది బేబీస్ ఆర్ వెరీ విగరస్, చాలా యాక్టివ్గా ఉంటారు, బరువు బాగా పుడతారు, అండ్ అట్లాంటి పిల్లలకి ఆకలి ఎక్కువ ఉంటుంది. లేదా చాలా తక్కువ పుట్టిన బరువు ఉన్న పిల్లలు కూడా కొంతమంది ఉంటారు, 1.8, 1.9, 2 kgs పిల్లలు ఉంటారు. వాళ్ళకి నేచర్ హ్యాస్ గివెన్ దట్ యాపిటైట్ అనే అనుకోండి, ఆకలి అని అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు టేక్ మోర్ మిల్క్ సో దట్ వాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్ తోటి మీట్ అవ్వడానికి, ఆన్ పార్ రావడానికి. సో అదే వారాలు పుట్టిన 38 వారాలు నిండిన బేబీ, ఒక బేబీ 3 kgs ఉంది, ఒక బేబీ 2 kgs ఉందనుకోండి. ఈ 2 kgs బేబీ 3 kgsకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన ఫ్రెండ్తో మ్యాచ్ అవ్వడానికే చూస్తుంది. దట్ ఈస్ నేచర్స్ గిఫ్ట్. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటారు, ఎక్కువ సార్లు ఫీడింగ్ తీసుకుంటారు. అలాంటి టైంలో మనం డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాము. సో డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే డిమాండ్ ఎవరు చేస్తారు? మన బేబీ చేస్తారు. సో బేబీ డిమాండ్ చేసినప్పుడల్లా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సిందే. సో రూల్గా ఒక్క రూల్ మాత్రం 10 to 12 టైమ్స్ ఇన్ డే. బట్ నేను చెప్పినట్టు ఈ వేరియేషన్స్ని కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. పడుకొని తల్లి పాలు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా ఇస్తారు? సో పడుకోబెట్టి పాలు ఇవ్వడం అన్నది ఫస్ట్ 2-3 మంత్స్ వరకు మేము సజెస్ట్ చేయమండి. జనరల్గా 2 months 3 months తర్వాత ఏమవుతుందంటే పసిపిల్లలకి మెడ నిలబెట్టడం వస్తుంది, మెడకి స్ట్రెంత్ వస్తుంది, ఆటోమేటిక్గా మెడ లోపల మసిల్స్కి స్ట్రెంత్ వస్తుంది, లోపల ఫుడ్ పైప్కి స్ట్రెంత్ వస్తుంది, అన్నిటికీ స్ట్రెంత్ వస్తుంది. సో ఒక 2-3 నెలల వరకు పడుకోబెట్టి పాలు ఇవ్వద్దనే మేము చెప్తాము. వీలైతే ఫీడింగ్ చేయరు, లేకపోతే మరీ మీరు బెడ్ మీదే ఇవ్వాలన్నట్టుకుంటే బెడ్లో కొంచెం స్లాంట్ పొజిషన్లో తీసుకొని బేబీని ఇట్లా పడుకున్నట్టే వేసుకొని ఇలా బేబీని పడుకోబెట్టి ఫీడింగ్ ఇవ్వచ్చు. 3 months తర్వాత 4 months తర్వాత ఎవరైతే సైడ్ లైయింగ్ పొజిషన్ పడుకోబెట్టి పక్కకు తిరిగి పాలు ఇస్తున్నారో అటువంటి పిల్లల్ని మాత్రం వీ విల్ సజెస్ట్ కొంచెం ఒక ప్రాపర్ పొజిషన్, కొంచెం ఎత్తులో, బిడ్డను కొంచెం ఎత్తులో పెట్టుకోండి. అండ్ పాలలా ఇచ్చిన తర్వాత బేవు తీయించడానికి కోసమైనా మీరు లేచి కూర్చొని బేవు తీయించాల్సిందే. జస్ట్ బికాస్ మీరు సైడ్ లైయింగ్ పొజిషన్లో ఇచ్చారని పాలు అలాగే ఇచ్చేసి తల్లి పడుకుని పోయి బిడ్డ పడుకుని పోయి బేవు తీయించకపోతే ఆ రాత్రుల్లో వాళ్ళు బేవులాగా గాలి తీస్తూ ఒక్కోసారి పాలు పైకి తీస్తారు. ఆ పాలు పైకి తీసినవి వేరే రూట్లోకి వెళ్తే పొరబోయినట్టయి ఛాతిలోకి వెళ్తాయి. దట్ ఈస్ హౌ యాక్సిడెంట్స్ హ్యాపెన్. సో అది కాకుండా ఉండాలంటే బేవు తీయించడం కంపల్సరీ సైడ్ లైయింగ్ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు. అండ్ కొంచెం హెడ్ అప్ పొజిషన్లో పెట్టుకొని కొంచెం మెడ స్లాంట్గా ఉంటే మాత్రం కొంచెం దిగేది ఖచ్చితంగా పొట్టలోకే దిగుతుంది అన్నట్టుగా ఉంటుంది. బట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ సైడ్ లైయింగ్ పొజిషన్ అన్నది. తల్లికి మరీ కదలలేని పరిస్థితి ఉంటే మాత్రం తనని కూడా కొంచెం అప్స్లాంట్ పొజిషన్లో, అట్లాంటి బెడ్స్ దొరుకుతాయి మనకి, అప్స్లాంట్ పొజిషన్లో పెట్టుకొని బేబీని కూడా కొంచెం అప్స్లాంట్ పొజిషన్లో ట్రై టు గివ్. తల్లి చెయ్యి ఇలా పెట్టుకొని తల ఈ పైన చేయి మీద పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చినా సరిపోతుంది, దిండులాగే పనిచేస్తుంది. సో తల్లి పాలు ఇచ్చిన తర్వాత సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బేవు దించడానికి కొంతమంది భుజాన్ని వేసుకొని ట్యాప్ చేస్తుంటారు కదా. సో అంటే ఆ విధానం, పర్ఫెక్ట్ విధానం గురించి వివరిస్తారు? సో బేవు తీయించడం వల్ల చాలా ఇంపార్టెంట్ అండి, అది చాలామంది తెలిసిన విషయమే అది. బట్ అది నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి భుజాల మీద వేసుకోవచ్చు. సో భుజాల మీద వేసుకునేటప్పుడు కొంచెం పొట్ట పై మన షోల్డర్ బ్లేడ్ దగ్గర కంటే మన భుజం దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోండి బిడ్డ పొట్ట. సో దట్ ఏదైనా ఎక్సెస్ గ్యాస్ ఉంటే కూడా బయటకు వస్తుంది. మెడ అటు ఇటు పడిపోతుంది అన్నట్టుగా అంటారు. ఈ చేతితోటి మెడని స్టెబిలైజ్ చేసుకోవాలి, ఈ చేతితోటి కింద మనం బమ్ దగ్గర పట్టుకోవచ్చు. సో బేబీని ఈ పొజిషన్లో ఇలా ఎత్తుకొని ఇట్లా బేవు చేయించవచ్చు. అండ్ మెల్లమెల్లగా ఇదే చేతితోటి ఇట్లా కొంచెం వీపు మీద రాస్తే సరిపోతుంది. ఇది అందరికీ కంఫర్టబుల్ ఉండదు. మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే బిడ్డ వెనక్కి చేసి ఉంటుంది, ముక్కు మూసుకుపోతుందా లేదా అన్న డౌట్ చాలా వస్తుంటుంది. సో తీసేటప్పుడల్లా మళ్ళీ చూసుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, బేవు తీయించకపోయినా పర్లేదని పడుకోబెడుతుంటారు.
అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం కూర్చొని మన లెవెల్లో ఏదైనా బెడ్ కానీ ఏదైనా ఉంటే బెడ్ ఐ విల్ సజెస్ట్ బేబీని ఆ బెడ్ మీద కూర్చోబెట్టుకోండి, మీరు దగ్గరగా కూర్చోబెట్టండి బేబీని మంచిగా, ముందు నుంచి మెడ పట్టుకోండి, ఇట్లాగా వీపు మీద రాయండి, బేవు తీయించండి, బేవు వస్తుంది ఎత్తుకోండి, పడుకోబెట్టండి. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్లో కొంచెం భయం వేయచ్చు, బట్ రాను రాను మీరు చూసే కొద్దీ అదే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బికాజ్ యూ కెన్ సీ ద బేబీతో ఏం జరుగుతుందని. మేము ఐసీయూస్లో అట్లాగే ఇస్తాం బర్పింగ్ అన్నది. సో మీరు కూర్చునే లెవెల్లో బెడ్ దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అదొక్కటి మాత్రం ప్రికాషన్. బికాస్ బెడ్ నుంచి మీరు మళ్ళీ దూరంగా ఉంటే బేబీ మళ్ళీ ఇటు పడిపోతుంది, మనకు కంగారు ఉంటుంది. బెడ్కి ఆనుకొని మనం కూర్చోవాలి, బెడ్ మనకి ఇంత దగ్గరలో ఉండాలి, బెడ్ దగ్గరనే బేబీ ఉండాలి. మనం బిడ్డని ఇక్కడ పట్టుకోవచ్చు, ముందు నుంచి మెడ దగ్గర పట్టుకోవచ్చు, అండ్ వెన్నుపూస దగ్గర రాస్తే బేబీ వస్తుంది. దట్ షుడ్ హెల్ప్. దురదృష్టవశాత్తు కొంతమందికి తల్లిపాలు ఉండవు, ఖచ్చితంగా ఫార్ములా మిల్క్ మీద ఆధారపడి ఉండదు. సో ఈ ఆల్టర్నేటివ్స్ను ఎంపిక చేసుకోవడం ఎలా? సో మంచి ఆల్టర్నేటివ్స్ ఎలా ఉంటాయి? సో అదేవిధంగా అవి చాలా కాస్ట్లీ అయిపోయింది. నేను కూడా చాలామంది తల్లు నుంచి నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా వస్తున్నాయి. సో ఐఎమ్ యూజింగ్ దిస్, నాకు మంత్లీ 10,000 అబౌవ్ అవుతున్నాయి, మీ దగ్గర ఏమన్నా కెన్ యూ రెడ్యూస్ ఇట్ అనే అంటే రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో యాజ్ ఏ డాక్టర్గా మీ సలహా ఏంటి? సో ఫార్ములా దగ్గరకు వచ్చేసరికండి, ఓకే, బికాజ్ ఐ సీ దెమ్ యాజ్ అన్ ఎనిమీ. అందులో మంచి గురించి చెప్పడం కొంచెం కష్టమే. బట్ మీరు యాజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఇఫ్ యూ ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు చూసుకోవాల్సింది అయితే ఇంగ్రీడియంట్స్. అది ఫార్ములా మిల్క్ కానివ్వండి, బిడ్డకు పట్టే ఏ ఇంగ్రీడియంట్ అన్న కానీ, రేపు పొద్దున మీరు ఇంట్రడ్యూస్ చేసే సాలిడ్ ఫుడ్స్ అని కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఇంగ్రీడియంట్స్ అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అని చూడడం కాదు, వాళ్ళ పౌడర్ని దేనితోటి చేస్తున్నారు అది కింద ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నది. ఇది కాన్స్టిట్యూషన్ అండి. ఈ రెండు వేరు, కంపోజిషన్ వేరు, ఇంగ్రీడియంట్స్ వేరు. కంపోజిషన్ చూసి ప్రోటీన్స్ బాగున్నాయి, ఫ్యాట్స్ బాగున్నాయి, కార్బోహైడ్రేట్స్ అవి అందరిలోనూ బాగుంటాయి, అన్ని ఫార్ములాస్లోనూ బాగున్నాయి, అది బాగోకపోవడానికి ఏం లేదు. అందులో మేము ఈ ప్రోడక్ట్స్ వాడాము, ఆ ప్రోడక్ట్స్ వాడాము అని అందరూ చెప్తున్నారు. ఎస్, దే ఆర్ ఆల్ ప్లస్సే, కాదని చెప్పట్లేదు. అల్టిమేట్గా మనం పౌడర్ దేంతో చేస్తున్నాం? కౌ మిల్క్తో చేస్తున్నాం. ఇట్ ఈస్ కౌ మిల్క్ని ప్రాసెస్ చేసి మనం పౌడర్స్ చేస్తున్నాం. దాంట్లోకే రకరకాల పదార్థాలని యాడ్ చేసి దాన్ని తల్లిపాలకి దగ్గరగా తీసుకొస్తున్నాం. అందులో ఆ ప్రాసెస్లో, ఆ దగ్గరికి తీసుకొచ్చే ప్రాసెస్లోనే మనం షుగర్ యాడ్ చేస్తాం. ఎందుకంటే షుగర్ యాడ్ చేయకపోతే ప్రాసెస్ చేసిన పాలు, పౌడర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ టేస్టీ. డెఫినెట్లీ ఇట్స్ నాట్ టేస్టీ. సో మెయిన్ కల్ప్రిట్ ఇన్ ఫార్ములా ఫీడ్స్ ఇస్ షుగర్స్. దానికి వేరే పేరే లేదు, అండ్ లేకుండా ఏ ఫార్ములా ఫీడ్ ఇంతవరకు లేదండి. ఓకే, సో అందులో బెస్ట్ చూస్ చేయమంటే కష్టమే. షుగర్స్ తక్కువ ఉన్న ఫార్ములా చూసుకోండి, బెటర్ కాంపోజిషన్ ఉన్న ఫార్ములా చూస్ చేసుకోండి. బ్రాండ్ నేను చెప్పను, బట్ మేజర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ కంట్రోలింగ్ ద షుగర్స్. బట్ డెఫినెట్లీ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి, బిగ్గర్ కాంట్రవర్సీస్ ఉన్నాయి, చాలా డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి దాని మీద. ఐ విల్ నాట్ డిస్కస్ మచ్ దట్. వెస్ట్లో ఉన్న షుగర్ కంటెంట్ కంటే మన దగ్గర ఉన్న షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ అ బిగ్గర్ లెవెల్ డిస్కషన్ వేర్ మన డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ బీయింగ్ ఒక బయోవార్ లాగే అనుకోండి. దే ఆర్ బీయింగ్ పుష్ డౌన్ ఇండైరెక్ట్లీ హెల్త్ వైజ్. సో అది ఏ లెవెల్లో జరుగుతుంది లేదు ఇవన్నీ రూమర్సే ప్రస్తుతానికి, మనకు తెలీదు. బట్ వాస్తవం ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది మన కంట్రీస్లో కొంచెం పెరుగుతూనే వస్తున్నాయి ప్రోడక్ట్స్లో. సో షుగర్ కంటెంట్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీ బిడ్డకి అది సరిపోతుందా లేదా అన్నది మీరు గమనించుకుంటూ ఉండాలి, డాక్టర్స్ చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సజెస్ట్ ఆన్ ఫార్ములా మిల్క్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.